ప్రేమించిన వారు దూరం అయినప్పుడు ఆ వ్యక్తులకి కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ వారి జీవితంలోకి రావాలని కోరుకుంటారు, అప్పుడే ఉపశమనం అని. కానీ వాళ్ళు నీ కోసం మంచిది కాదు అని దేవుడు అనుకున్నప్పుడు, వాళ్ళు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన లైఫ్ పార్ట్నర్ కానప్పుడు వాళ్ళని దేవుడు తీసేస్తారు. ఇందాక చెప్పినట్లు అలాంటి సమయంలో అది దేవుని యొక్క నిర్ణయం అని గమనించి, నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం వెంటపడి బాధపడి ఏడ్చి టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే యేసయ్య ప్రేమను ఒకసారి గుర్తు చేసుకొని, ఇందాక ఫస్ట్ సెషన్లో పీటర్ శామ్యూల్ గారు చెప్పారు, వంచన లేని యేసయ్య ప్రేమ 4 R's దేవుని ప్రేమలో ఉన్నాయని. ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే, నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళు ఎవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్లోకి. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళరు, ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారు అనమాట. హల్లెలూయా. సో ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరైనా దూరం అయ్యారని బాధపడద్దు. నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో, వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో బాధపడతావు.